ప్రస్తుతం ఉన్న సమాజంలో థైరాయిడ్ సమస్య అధికమవుతోంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా థైరాయిడ్ అందరినీ పట్టి వేధిస్తోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, బిజీ లైఫ్, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, పని భారం వల్ల థైరాయిడ్ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే మగవారితో పోల్చితే మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉంటుందని చెప్తున్నారు. దీనివల్ల మహిళలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, బరువు పెరగడం లాంటి ఆరోగ్య సమస్యలు వారిని నిత్యం వెంటాడుతూ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు బ్రోకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ తదితర ఆహారాలు అస్సలు తినకూడదని వైద్యులు చెప్తున్నారు. అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు సోయా తదితర ఆహారాలు హార్మోన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయని అంటున్నారు. సోయాలోని ఐసోఫ్లేవన్స్ థైరాయిడ్ గ్రంథి పనితీరుకు ఆటంకం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అలాగే చక్కెర మోతాదు అధికంగా ఉన్న ఆహారం తింటే థైరాయిడ్ పనితీరులో హెచ్చుతగ్గులు జరిగి ఈ సమస్య అధికమవుతుందని వైద్యులు వివరిస్తున్నారు. థైరాయిడ్తో బాధపడే వాళ్ళు మద్యం సేవించడం ప్రమాదకరమని నిపుణులు చెప్తున్నారు. ఆల్కహాల్ థైరాయిడ్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని, సమస్య మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే టీ, కాఫీలు అధికంగా తీసుకోవడం మంచిది కాదని చెప్తున్నారు. ఫ్యాట్ అధికంగా ఉన్న ఆహారం కారణంగా థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతున్న వారిపై ప్రభావం ఉంటుందని వైద్యులు అంటున్నారు. అయితే గుడ్లు, బాదం, సన్ఫ్లవర్ గింజలు, వేరుశెనగలు, పండ్లు, తాజా కూరగాయలు, మిల్లెట్స్, గోధుమ రొట్టెలు తినొచ్చని వైద్యులు వివరించారు. అలాగే ప్రతిరోజు సరిపడా నీరు తాగడం, వ్యాయామం చేయడం ద్వారా థైరాయిడ్ సమస్య నియంత్రణలోకి వస్తుందని వైద్యులు వెల్లడించారు.